ఫ్లాట్ ఫైల్ సీమ్లో మనం 2 ఫ్యాబ్రిక్స్ తీసుకొని వాటిని మనం ఏదైతే కన్సిల్ చేయాలనుకుంటున్నామో ఆ రా ఎడ్జెస్కి ముందే మనం జిగ్జాగ్ కానీ ఓవర్లాక్ కానీ చేసుకుని మనం దీన్ని స్టిచ్ చేసేసుకోవాలి. టూ రా ఎడ్జెస్ నేను ఇప్పుడు జిగ్జాగ్ చేసేస్తున్నానండి. జిగ్జాగ్ చేసిన 2 రా ఎడ్జెస్ వీటిని మనం ఒక హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్తో మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి ఓపెన్ చేసుకోవాలి. ఈ రా ఎడ్జెస్ని కూడా ఇది రాంగ్ సైడ్స్ అండి. రాంగ్ సైడ్స్ మనం లోపలికి ఉండేలా చూసుకోవాలి. రైట్ సైడ్స్ కూడా ఎప్పుడు బయటకు ఉండేలా చూసుకోవాలి. దీన్ని మనం వన్ సైడ్ ఇట్లా క్రీజ్ చేసుకోవాలి. క్రీజ్ చేసుకొని మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు అయినా రైట్ సైడ్ వైపు నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు, రాంగ్ సైడ్ వైపు నుంచైనా మనం స్టిచ్ అనేది ఇవ్వచ్చు. ఈ రా ఎడ్జెస్ లాస్ట్కి మనం ఒక స్టిచ్ అనేది ఇవ్వాలి. చూడండి, చాలా నీట్గా కన్సీల్ అయిపోయింది. ఇది రైట్ సైడ్ మనకు ఒక స్టిచ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.